కాకినాడ జిల్లా జగ్గంపేటలో భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు నాగేంద్ర చౌరి ఆధ్వర్యంలో శ్రీరామ శోభయాత్రను ఘనంగా నిర్వహించారు. జగ్గంపేటలోని సోమాలమ్మ వారి తల్లి ఆలయంలో దగ్గర నుంచి ఈ శోభయాత్ర బయలుదేరి గ్రామంలో ఉన్న అన్ని రామాలయాల మీదుగా పురవీధులో ఈ శోభయాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ ధర్మ పరిషత్ జాతీయ ప్రధాన కార్యదర్శి పొడుగు వెంకట సత్యనారాయణ ప్రసాద్ ఆచార్యులు హాజరయ్యారు. ఇప్పుడు ఈరోజు మా జగ్గంపేట గ్రామంలో ఉన్న రామాలయాలన్నీ కూడా శోభాయాత్ర అన్న కార్యక్రమంతో పాదయాత్ర చేసుకుంటూ రామాలయాలన్నీ దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేమందరం ఒకటే, కులం లేదు, మతం లేదు, ఏమీ లేదు. అందరూ కూడా హిందూ బంధువుల కింద మేమందరం కలిసికట్టుగా ఉంటాము. మేమందరం కలిసికట్టుగా మేము హిందూ ధర్మం కోసం పోరాడతాము. హిందూ ధర్మం కోసం మేము పనిచేస్తామన్న నినాదంతో ఈరోజు అందరం కూడా ప్రతి హిందూ బంధువులు, ఆడవారు, మగవాడు అందరూ కూడా మేము ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం, రామాలయాలని దర్శనం చేసుకోవడం జరిగింది. ఇలాగే ఈ కార్యక్రమమే కాదు, ముందు కూడా ఈ హిందూ ధర్మ కార్యక్రమంలో మేము ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా మేమందరం కూడా కలిసికట్టుగా అందరం పనిచేస్తామని చెప్పేసి పాల్పంచుకుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు యావత్ భారతావనిలో అనేక చోట్ల శోభాయాత్రలు జరుగుతూ ఉన్నాయంటే ఇది ఏ ఒక్కరితో కాదు, ఏ మతానికో సంబంధించింది కాదు, ఏ కులానికో సంబంధించింది కాదు. భారతదేశం యావత్ ప్రపంచానికి విశ్వగురువుగా విరాజిల్లుతూ ఉంది. ఇది పుణ్యభూమి, కర్మభూమి అనేటువంటి అనేక మంది ఆచార్యులు, ఋషులు నిత్యం తపస్సు చేస్తున్నటువంటి యావత్ ప్రపంచానికి కూడా తలకమానికమైనటువంటి ఈ పుణ్యభూమిలో ఈ రోజున ప్రపంచమంతా బాగుండాలి, యావత్ భారతదేశం కూడా ఆయుర ఆరోగ్యం విరాజిల్లాలి, శోభాయమానంగా ఉండాలని చెప్పే సదుద్దేశంతో చేసినటువంటి ఈ శోభాయాత్ర అందరూ కూడా ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. వారందరూ కూడా భారతదేశం యొక్క అభివృద్ధిని, భారతీయుల యొక్క ఆనందాన్ని కాంక్షించి చేస్తున్నటువంటి ఈ శోభాయాత్ర శోభాయమానంగా దేదీప్యంగా కొనసాగుతుంది. అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలతో